తెలంగాణ రాష్ట్ర రవాణా సంస్థకు సంబంధించినటువంటి బస్సు అద్దె బస్సు ప్రమాదంలో దగ్ధమైపోయింది. బ్యాటరీ బస్సు, ఇది ఎలక్ట్రిక్ విద్యుత్ వాహనము. దానికి సంబంధించి TG02T1138 ఈ బస్సులో ప్రయాణికులతో హైదరాబాద్ వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్తో మంటలు అంటుకున్నాయి. దీనిలో భాగంగా మనం చూడవచ్చు, ఒక్కసారి గమనించవచ్చు, ఇవన్నీ కూడా బ్యాటరీలన్నీ కూడా దగ్ధమైపోయాయి. ప్రయాణికులు ఒక్కసారి భయాందోళనతో ఆహాకారాలు చేయడం జరిగింది. రాజీవ్ రహదారి పైన పూర్తిగా ట్రాఫిక్ అంతా కూడా స్తంభించిపోయినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. దీనిలో ఒక్కసారిగా మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేశారు, అయితే పూర్తి స్థాయిలో దాన్ని ఆర్పలేకపోయినారు. ఇప్పటికీ దాని యొక్క నిపురవలు అంతే చెలరేగుతూనే ఉన్నాయి. ఫైర్ సిబ్బంది సమాచారం అందుకున్నటువంటి వెంటనే దీన్ని ఆర్పేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం మీద ఇది ఒక ఆందోళనకరమైనటువంటి విషయంగా గమనించవచ్చు. కొంతమంది ప్రయాణికులు ఇప్పటికీ ఈ షాక్ నుంచి కోలుకోలేనటువంటి పరిస్థితి. దీనిలో ఏం జరిగింది బాబు? ఎన్ని గంటలకు బస్సు కరీంనగర్లో బయలుదేరింది? మీరు ఎటు వెళ్తున్నారు? ఏం జరిగింది? మేము కరీంనగర్ నుంచి హైదరాబాద్కి వెళ్తున్నాం అంకుల్. ఓకే. హైదరాబాద్కి వెళ్తుంటే బస్సు ఒక 7:55 అలా స్టార్ట్ అయింది. 8:05 అంటే ఒక స్టార్ట్ అయిన 10 minutes కలగా పొగలు అంటే కొద్దిగా వాసన స్టార్ట్ అయింది కాలుతున్నట్టు. అది డ్రైవర్ ఫాస్ట్గానే క్యాచ్ చేసి పెట్రోల్ బంక్ పక్కనే వాసన వస్తే మళ్ళీ ప్రాబ్లం అయితే ముందరికి కొద్దిగా తెచ్చేసి ఆపారు. ఆపినప్పుడు ఎమర్జెన్సీ రింగ్ వచ్చింది. అందరం ఫాస్ట్ దిగేసిన తర్వాత ఓపెన్ చేస్తే బ్యాటరీలో ఫైర్ వచ్చింది. ఆ ఫైర్ ఏమో ఫాస్ట్గా డ్రైవర్ ఎక్స్టింగ్విషర్ తెచ్చి ట్రై చేశాడు, కానీ ఫైర్ ఆగలేదు అనుకో. పక్కనే అందులో లగేజ్ అవన్నీ ఉంటే ఫాస్ట్గా తీసి అన్ని బయట పడేసి దాని తర్వాత డయల్ 100కి ఫోన్ చేశాను నేను. వచ్చింది. దాని తర్వాత ఒక 1/2 hour పట్టింది ఫైర్ ఇంజన్ రావడానికి. మన్విత్ అంటే ఒక్కసారిగా అరిషిన్రా ప్రయాణికులందరూ కూడా ఇట్లా జరుగుతున్నాయి. కొద్దిగా ప్యానిక్ అయ్యారు అంకుల్. సడన్ గా అందరినీ దిగండి అనేసరికి కొద్దిగా ప్యానిక్ అయ్యారు. కొంతమంది వెనకాల ఉన్న వాళ్ళం పిల్లలం అందరం మా విండో నుంచి దూకేసాం బయటికి. అంటే ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? అరౌండ్ ఒక 50 to 60 మధ్యలో ఉన్నారు అంకుల్. 60 నుంచి 70 మంది ప్రయాణికులు ఉన్నారా దీనిలో? 39 మంది ఉన్నారు. ఎగ్జాక్ట్లీ 39 మంది ఉన్నటువంటి ప్రయాణికులతో వెళ్తున్నటువంటి నీ పేరేంటి బాబు? నీకు ఎట్లా అనిపించింది? అవి అంటే సడన్ గా అయిపోయింది, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఫ్రీ అయిపోయినావా? ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళాలి మేము. ఓకే, మొత్తం మీద దాదాపు 39 మంది ప్రయాణికులతోని 7:55 కరీంనగర్ డిపోకు సంబంధించినటువంటి ఈ బస్సు ఒక హైదరాబాదు వెళ్తున్నటువంటి క్రమంలో సికింద్రాబాదు అంటే దాదాపు 10-12 కిలోమీటర్లు మాత్రమే బయలుదేరింది. 10-12 కిలోమీటర్ల దూరం రాగానే ఒక్కసారిగా పొగలు వచ్చాయి. పొగలు వచ్చిన తర్వాత ఏదో జరుగుతుంది, ఏదో ప్రమాదం ఉంది అని చెప్పేసి గమనించినటువంటి వెంటనే వారంతా కూడా భయాందోళనకు గురయ్యారు. అయితే పక్కనే ఒక పెట్రోల్ బంక్ ఉన్నది. ఆ పెట్రోల్ బంక్కు సంబంధించినటువంటి మరింత ప్రమాదం వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో దానికి సంబంధించి 42 మంది మొత్తం డ్రైవరు ఇతర సిబ్బందితో కలిస్తే 42 మంది సిబ్బంది ఉన్నారు. దీనిలో భాగంగా అందరూ సేఫ్, ఎవరికి ఏం కాలేదు. అయితే ఒక్కసారిగా దీన్ని ట్రాఫిక్ డైవర్ట్ చేశారు. దీనిలో భాగంగా ఇప్పటికీ ఈ బ్యాటరీకి సంబంధించినటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఫైర్ సిబ్బంది కూడా తక్షణమే స్పందించడం జరిగింది. దీనిలో భాగంగా పోలీసులు అలాగే ఫైర్ సిబ్బంది ఇతర డిజాస్టర్కి సంబంధించినటువంటి ఆర్టీసీ సిబ్బంది సైతం రావడం జరిగింది. దీనిలో భాగంగానే ఒకసారి బస్సు ముందుకెళ్దాము ఎట్లా ఉంది అంటే పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితిని ఇప్పటికీ గమనించవచ్చు. ఇటు అత్యంత రద్దీగా ఉండేటువంటి ప్రధానమైనటువంటి రహదారి మీద ఒక్కసారిగా కలకలం రేకెత్తించింది అని చెప్పుకోవచ్చు. ఆర్టీసీ అద్దె బస్సులు, అది కూడా ఎలక్ట్రిసిటీ బస్సులు ఎంతవరకు సురక్షితం అనేటువంటి కోణంలో చేయొచ్చు. ఏంటి ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? అంటే మీరు ఓకే ఓకే ఇదంతా కూడా మనం చూసాము. పూర్తిగా దగ్ధమయ్యి దీన్ని చేసినటువంటి పరిస్థితి. ఏమైంది తెలిసే లోపే ఆహాకారాలతో బయటకు రావడం జరిగింది. మరి ప్రయాణికులందరూ కూడా సురక్షితంగా ఉన్నారు. అంటే ఎందుకు ఇలాంటి లోపాలు ఉన్నాయా? ఖచ్చితంగా చెక్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ బ్యాటరీకి సంబంధించినటువంటి బస్సులు ఇంత ప్రమాదానికి గురైనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా చర్యలు చేపట్టాలి.
దీనికి సంబంధించి అయితే ఖచ్చితంగా నిర్లక్ష్యంగా ఉందా లేకుంటే ఇది ప్రమాదవశాత్తు జరిగిందా అనేటువంటి కోణంలో విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం స్పందించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా అయిపోయినట్టనే, దీని ప్రమాదం ఏం లేదా? ఇప్పుడు అసలు మీకు ఎన్ని గంటలకు తెలిసింది, ఏంటి అసలు ఎట్లా అయిందన్నారు? అయితే సమాచారం అందంగా వీలైనంత తొందరలో వచ్చాము. అయితే బ్యాటరీస్ ఛార్జ్ చేసి ఉండడం వల్ల, ఫుల్ ఛార్జ్ చేసి ఉండడం వల్ల బ్యాటరీస్ నుంచి కంటిన్యూగా ఫ్లేమ్స్ వస్తూనే ఉన్నాయి. అయితే అది ఆల్మోస్ట్ ఫ్లేమ్స్ అన్ని కంట్రోల్ అయినాయి. అయితే బ్యాటరీస్ అనేది కంప్లీట్గా దాంట్లో ఉన్న ఛార్జ్ మొత్తం డిశ్చార్జ్ అయ్యే వరకు వాటర్ దాంట్లో నింపుతూ ఉండాలి. నింపుతూ ఉంటే ఆ ఛార్జ్ అనేది డిశ్చార్జ్ అవుతుంది. అయిన తర్వాత మంటలు పూర్తిగా ఆరిపోతాయి. పొగలు కూడా రాకుండా మొత్తం కంప్లీట్గా ఆరిపోయచ్చు. అంటే ఈ ఎలక్ట్రిసిటీ బస్సులు వెళ్తున్నటువంటి క్రమంలో అప్పటికప్పుడు మంటలు ఆర్పడానికి తీసుకున్నటువంటి చర్యలు ఏంటి, ఎట్లా అయితే బాగుంటుంది? అసలు ఫైర్ చాలా బస్సుల్లో మనకి ఉంటాయి ఫైర్ కంట్రోల్ చేయడానికి, దీనిలో కూడా ఉన్నాయా లేవా? అసలు దీంట్లో సేఫ్టీ ఉంటుంది సార్, కాకపోతే చిన్న మొత్తంలో సేఫ్టీ ఉంటుంది. ఏదంటే ఇనిషియల్ స్టేజ్లో పోర్టబుల్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉంటాయి. అయితే ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ మేబీ వాడచ్చు మేము వచ్చేలోపు, కాకపోతే వాటితో కంట్రోల్ అవ్వదే చాలా రేర్ కేసెస్ అంతే. పూర్తిగా అదుపులోకి వచ్చినట్టేనా ఇప్పుడు ఆల్మోస్ట్ అదుపులోకి వచ్చినట్టు. ఆ స్మోక్ ఉన్నది కాబట్టి ఆ స్మోక్ అనేది వాటర్ దాంట్లో నింపుతూ ఉండాలి. మా డిఎఫ్ఓ గారు వచ్చారు, సార్ని అడగండి సార్. సార్, డిఎఫ్ఓ గారు వచ్చారు. ఫైర్స్కి సంబంధించినటువంటి అంశంలో మనం సమాచారం తెలుసుకున్నాం. సార్, ఎట్లా చూడవచ్చు ఈ ఫైర్ సిబ్బందికి సంబంధించి అకస్మాత్తుగా ఈ ఆర్టీసీ ఎలక్ట్రిసిటీ బస్సులో సడన్గా ఫైర్ వచ్చేసింది, ఏంటి అసలు రీజన్ ఏముండొచ్చు అంటే? ఎలక్ట్రికల్ బస్సులో బ్యాటరీస్ ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి ఫైర్ యాక్సిడెంట్ అవకాశం ఉంటుంది. సో అది హైదరాబాద్ పోయే దశలో మార్నింగ్ ఎల్లకెళ్ళి ఫైర్ యాక్సిడెంట్ సమాచారం రాగానే మా వెహికల్ పంపించాము. సో చూస్తారు కదా, ఫైర్ కంట్రోల్ అయిపోయింది. కాకపోతే బ్యాటరీస్ ఇంకొంచెం టైం పడుతుంది. సో ఇట్ విల్ టేక్ టైం. వేరే వెహికల్ కూడా పంపిస్తున్నాము, అతి తొందరలో అది కూడా కంట్రోల్ అయిపోతుంది. జనరల్గా అయితే మనకి ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఉంటాయి, ఎక్విప్మెంట్స్ ఉంటాయి, వీటికి సంబంధించి వీటిని కంట్రోల్ చేసే పరిస్థితి, దాని కెపాసిటీ సరిపోదంట. అదంతా దాని టెక్నికల్ మ్యాటర్ అండి, విల్ డిస్కస్ లేటర్. ఇప్పుడైతే అదుపులోకి వచ్చినట్టేనా? ఫైర్ అదుపులోకి వచ్చేసి. సో మొత్తం మీద ఫైర్ అదుపులోకి వచ్చింది అంటున్నారు. అయితే ఇప్పటికీ కొంత బ్యాటరీలో స్మోక్ అంతా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా దీనికి సంబంధించి అయితే మనం చూస్తున్నాము, ఇదంతా కూడా ఇది టైర్లకి అంటుకున్నప్పుడు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండేది. ఈ మంటలన్నీ కూడా ఇప్పటికే దాదాపు వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది అంతా కూడా చెప్తున్నారు, ఈ గ్రూప్ బటనింగ్ కూడా పోయినట్టుగానే మనం గమనించవచ్చు. ఇప్పటికే ఏ క్షణమైనా కానీ ఆ బ్యాటరీకి సంబంధించి అది మొత్తం ఆరేంతసేపు ఆ నీళ్లు నింపాల్సిందే అని చెప్పి సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు బ్యాటరీకి సంబంధించినటువంటి ఇబ్బంది ఇంకా కొనసాగుతుంది, మరొక వైపు ఇదంతా కూడా రోడ్డు ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మొత్తం మీద ఇలాంటి ఎలక్ట్రిసిటీ బస్సుల్లో వెళ్ళాలంటేనే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇది చూస్తున్నాం, ఇదంతా ఒక్కసారిగా చూస్తున్నారు. మనం ఒక్కసారి పోలీసు అధికారుల వర్షన్ కూడా తీసుకున్నాం. దానిలో భాగంగా సిఐ ఉన్నారు, స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. ఆ పోలీసు అధికారులు ఏం చెప్తారో చూద్దాం. ఒకసారి ఇప్పుడే ఇదంతా కూడా కంట్రోల్ చేస్తున్నారు, ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు, జామ్ అయినటువంటి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ఎప్పుడు సమాచారం అందింది మీకు, ఎట్లా చూడవచ్చు దీనికి సంబంధించి ఫైర్? వెంటనే ఫైర్ స్టార్ట్ అవ్వగానే ఇమీడియట్లీ మాకు సంబంధించిన బ్లూ కోడ్ వాళ్ళు వచ్చి ఇక్కడ సీన్కి రావడం జరిగింది. డ్రైవర్ కూడా చాకచక్యంగా బస్సుని ఇమీడియట్లీ పక్కకు పెట్టి, అంటే రోడ్డు దించేసి పక్కకు పెట్టి ప్యాసింజర్స్ని అందులో ఉన్న సామాన్లు మొత్తం కింది దించడం జరిగింది. కాకపోతే ఫైర్ ఎక్కువ ఎలక్ట్రిక్ బస్సు కావడం వల్ల ఫైర్ ఎక్కువ అది కావడం వల్ల స్ప్రెడ్ అవ్వడం వల్ల బస్సుని మొత్తం దగ్ధమైంది. ఈలోపు వీళ్ళు వచ్చారు, ఫైర్ వాళ్ళు వచ్చి మొత్తం వాటర్తో ఆపే ప్రయత్నం చేశాం, కానీ బస్సుకు మాత్రం డ్యామేజ్ అయింది. ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదు. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అనేది జరగలేదు. అయితే పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. కొంతమంది స్థానికులు సైతం మనతో అందుబాటులో ఉన్నారు. దీనిలో భాగంగా ఇట్లాంటి ఏమైనా చూసారా మీరు ఇంతకుముందు? దీనికి సంబంధించి సో ఓకే, ఇదంతా కూడా ఒక షాక్ గురై ఇంకా మాట్లాడలేని పరిస్థితిలో కొంతమంది ఉన్నారు. ఇది పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితిలో మనం చూస్తున్నాం. ఇదంతా కూడా ఈ టైర్లు సంబంధించిగా సైతం అది డ్యామేజ్ అయిపోయింది, ఫ్రేమ్ అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. ఈ బస్సు ఆ పైన ఉన్నటువంటి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్, ఏసీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ పూర్తిగా బస్సు కాలిపోయింది. ఎందుకు అక్కర రాకుండా పోయింది? అఫ్కోర్స్
ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇతరత్ర సాధనాలు ఉంటాయి. ఈ బ్యాటరీకి సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ ఇప్పటివరకు మనం నిన్న మొన్నటి వరకు ఎలక్ట్రిసిటీ స్కూటీలు, ఎలక్ట్రిసిటీ టూ వీలర్స్ మాత్రమే చూసాం. అక్కడ పేలుతుంది, ఇక్కడ పేలుతుంది. ఇది బస్సు ప్రత్యక్షంగా పేలడము, ఇంకా మంటలు కొనసాగుతున్నటువంటి దృశ్యాలని మనం ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. దీనిలో భాగంగానే ఇదంతా ఒక పూర్తిగా కేబుల్ అంతా కూడా కాలిపోయింది, సీట్లు కాలిపోయాయి. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం అనేది ఏమీ లేదు. అదొకటి హర్షించదగినటువంటి విషయము. స్పందించినటువంటి ఇటు పోలీస్ సిబ్బంది అలాగే ఫైర్ సిబ్బంది వీళ్ళంతా కూడా దానికి సంబంధించినటువంటి అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పుడిప్పుడే ట్రాఫిక్ క్లియర్ అయినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. మొత్తం మీద ఇలాంటి ప్రమాదాలకి చెక్ పెట్టాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. ఏం జరుగుతుంది అసలు, బ్యాటరీలు ఎంతవరకు సేఫ్, బ్యాటరీ బస్సులు, ఎలక్ట్రిసిటీ బస్సులు ఎంతవరకు సేఫ్, ప్రయాణికులు ఎంతవరకు భద్రతగా వారి గమ్యస్థానాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి అనేది మనం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV తిమ్మాపూర్ ప్రాంతం నుంచి.